ఈ 4లో ఏదో ఒక వర్గానికి నువ్వు చెందుతావు. దేవుడు నీ పరిస్థితి మార్చినప్పుడు ఎందుకైనా నీ పరిస్థితి మార్చట్లా? 1 సెకండ్ చాలు నీ పరిస్థితి మార్చడానికి, 1 గంట చాలు మీ అబ్బాయి వివాహం జరిగించడానికి. వితిన్ 24 hours నా దేవుడు మొత్తం అద్భుతం చేయగలడు ఆయన. అలాంటి ఆయన ఎందుకు నీ జీవితంలో ఒక మార్పు తీసుకురావట్లా? ఈ 4 ఏదో ఒకటే ఉండాలి. దేవుడు మీ మనస్సు మార్చుకోవాలని అనుకోవచ్చు. ఎందుకు తెలుసా? అలా ఉంచండి. ఎందుకు తెలుసా? దేవుడు నీ పరిస్థితి మార్చట్లా. నీ మనస్సు మారకుండా నీ పరిస్థితులు మారితే మరలా నువ్వు పాత జీవితానికి వెళ్ళిపోతావు. నీ దీవెనలు నీతోనే అంతమవుతాయి. కానీ దేవుడు నీ మనస్సును మార్చడానికి నీ పరిస్థితులు మార్చట్లా. నీ దీవెన తరతరాలు బిడ్డల 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 తరం ఉండాలని ఆయన తపన. ఆయన మీ హృదయాన్ని మార్చాలని కోరుకోవడం వలన కావచ్చు, అతను ప్రపంచాన్ని మార్చాలని కోరుకోవడం వలన కావచ్చు. ప్రపంచం అంటే ఎంటైర్ గ్లోబ్ అని కాదు. యూ హ్యావ్ ఎ స్పెషల్ వరల్డ్. నీకంటూ ఒక లోకం ఉంది. ఆ లోకాన్ని మార్చడానికి దేవునికి నీ ప్రణాళిక కంటే గొప్ప ప్రణాళిక ఉంది. ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు నా పరిస్థితులకు మార్పు రావట్లా. గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్ దెన్ మై డాడ్ అండ్ మమ్. నా అమ్మ నాన్నకున్న ప్రణాళిక కన్నా మించిన ప్రణాళిక నా దేవునికి ఉంది గనక